గబ్బర్ సింగ్ సైన్మాల పవనాల సారు డైలాగ్ గుర్తుందా అవులా నా కొంచెం తిక్కుంది దానికో లెక్కుంది అని అగో అచ్చుగట్లనే మందుబాబులకు సుతా ఓ లెక్కుంటది వాళ్ళ తాగుడికి ఓ లెక్కుంటదట ఉల్లా అందుకే కావచ్చు కళ్ళు తాగిన కోతిని మందు తాగిన మనిషిని అప్పుడు ఎవ్వల తరం కాదని అంటుంటారు నేను గట్ల అనటానికి సుతా ఓ కారణం ఉందిల్లా కావాలంటే మీరు లుక్ వేసుకోండి తాను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అన్నట్టు ఈ తాగుడు సల్లగుండా ఈ తాగుడు చేయబట్టి ఎవరు ఎట్లా మాట్లాడతారో ఏం చేస్తారో ఏం అర్థమైతలేదు వాళ్ళ ఎందుకంటే తాయినాక ఎక్కలేని ధైర్యం వస్తుంది ఎహపో వాడెంత అంటే వాడెంత వాని పీకుడు ఎంత అంటే వాని పీకుడు ఎంత అన్నట్టే ఉంటాయి మందుబాబుల వేషాలు ఇక మాటల ముచ్చట కొత్తనైతే ఓటలు దాటుతున్నాయి వాళ్ళ అచ్చం గిట్లనే ఒక కాడ జరిగింది ఒక మందుబాబు పావుషారు గుద్ది ఆయన ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియకుండా ఎదుటోళ్ళను వాదించబట్టే అరే గట్ల కాదురాబోయ్ అని చెప్పిన సుత లేలే అట్లనే అవుతుంది నేను చెప్పిందే కరెక్ట్ అని ఆ దవాఖానలో ఉన్న డాక్టర్లను అందరినీ పరిశాన్ చేసిండు పో ఈ ముచ్చట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మచిలీపట్నం ఉన్నది కదా ఆడ జరిగిందట ఓ తాగుబోతు కాక బిర్రుగా దాగి అక్కడ ఉన్న సర్కార్ దవాఖాన లోపలికి పోయిండు వాడు పోయేటప్పుడు ఒక దేవదాస్ లేక సంకల్ ఒక కుక్క పిల్లను పట్టుకొని పోయిండట అసలు ముచ్చట ఇప్పుడు షురు అవుతుంది చూడురిగా వాడు తీసుకుపోయింది కుక్క పిల్ల కాకపోతే తాయిన మత్తులో నా చేతిలోనే పిల్లకు పాన మంచిగా లేదు మీరు దీన్ని ఎట్లయినా కాపాడాలని ఆ దవాఖాన సిబ్బందిని అడిగినట దెబ్బకి అక్కడ ఉన్నోళ్ళు అరే బాబు నువ్వు కుక్క పిల్లని తెచ్చి పిల్ల అనే పడుతుంది నీకేమైనా దమాకున్న దారాబోయ్ అంటే ఆయన ఇక్కడ మనుషులకు మాత్రమే డాక్టర్లు చూస్తారు జంతువులకు చూసే దవాఖాన వేరే ఉంటది ఆ దవాఖానకు తీసుకపోదాని వాళ్ళైతే బాగా చూస్తారని అన్నబడితే ఇక మస్తు గరమైగా కాక మాట్లాడే మాటలు మీరే చూడుర్రి అసలు అర్థం దాదీని ఎక్కడికి వేసుకెళ్ళావు బండి ఎక్కడికి వేసుకెళ్ళావు క్యాజువాలిటీలోకి వేసుకెళ్తావు ఎమర్జెన్సీలోకి మరి ఏంటిది అది నీకేం కనపడుతుంది నీకేం కనపడుతుంది కుక్క పిల్ల కనపడుతుంది మాకు అయితే అలా కూడా పిల్లి పిల్ల కొద్ది పిల్ల నువ్వు తాగేవో నిద్ర సంబంధమైన ఏం చేస్తాం ఇదిగో అందరినీ ఇదిగో డొక్కాడిచ్చేసి నాడిచ్చేసి ఇదిగో అలాగే ఉంటాను అరే బాబు ఇది కుక్క కదా పిల్లిరా సరే పిల్లిని తీసుకెళ్ళి పెద్దగా మాట్లాడండి ఎవరు నువ్వే నేను మంచి నువ్వు పెద్దగా మాట్లాడు పగిలిపోతామని నువ్వు ఇక్కడ ఇంతమంది ఉన్నారు వసంత ఏమంటారండి ఏమంటారు